పోవాలి అంటే, నీ కష్టాలు పోవాలంటే దైవజనుడు చెప్పినట్టుగా ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఈ ప్రార్థనలన్నీ కూడా విశ్వాసంతో చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని మోకాళ్ళు వేసినా కానీ ప్రార్థన ఫలించదు. విశ్వాసం లేకుండా బకెట్లు కన్నీళ్లు కార్చినా ఉపయోగం ఉండదు. విశ్వాసం లేకుండా విజ్ఞాపనతో కూడిన ప్రార్థన చేస్తే పని అవ్వదు. విశ్వాసం లేకుండా పొద్దు నుంచి రాత్రి వరకు పచ్చి మంచిని ముట్టుకోకుండా ఉపవాసం చేసిన అది పని అవ్వదు. విశ్వాసం కలిగిన ప్రార్థనే నీ జీవితాన్ని బాగుపరుస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా ప్రభు నామమున ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ నామమున ఏముందంట? ఆ నామమున రక్షణ ఉన్నది. ఆ నామము అన్ని నామముల కన్నా పైనామము కనుక ఆ పైన ఉన్నవాడు చెప్తున్నాడు మాట ఏమిటి అని అంటే, నీవు నా నామమున ప్రార్థన చేయి, అద్భుతాలు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవదిగా ఏమంటాడు? మెలకువగా ఎలా ఉండాలి? ఆ మెలకువగా ఉన్న ప్రార్థనలో విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే రోగం పోతే, శ్రమలు పోతాయి, కష్టాలు పోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి, నీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. ఇంకో మాట చెప్పరా, నీ కుటుంబంలో అద్భుతం జరగడం కాదు, నువ్వే ఒక అద్భుతంగా మారిపోతావు యేసు నామములో. కనుక అటువంటి ప్రార్థన చేద్దాం. ఈ యొక్క జరుగుతున్న ప్రతి ఒక్క 40 రోజులు చాలా మంది శ్రమ దినాలని ప్రార్థన చేస్తున్నారు, కానీ ఇది శ్రమ దినాల ప్రార్థన కాదు, నీ శ్రమను తొలగించే ప్రార్థన. గనుక అటువంటి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం.